ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సలార్ మానియానే కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బిగ్ స్టార్స్ నుంచి పోటీ ఎదుర్కోబోతుంది. ఒక్కో భాషలో ఒక్కో సూపర్ స్టార్ డైనోసార్ తో వారికి సై అంటున్నారు. చాలా కాలం తరువాత ప్రభాస్ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తూ ఉండడంతో సలార్ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కేజీఎఫ్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కూడా కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఇంత భారీ అంచనాలు ఉన్నా డార్లింగ్ కి పోటీ మాత్రం తప్పట్లేదు. సలార్ కి మెయిన్ అపోనెంట్ గా కనిపిస్తున్న మూవీ డంకీ వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలీవుడ్ బాద్షా ప్రభాస్ కన్నా ఒకరోజు ముందుగానే థియేటర్లోకి వచ్చేస్తున్నారు. అయితే కేవలం హిందీ సినిమానే కావడంతో నార్త్ సర్కిల్స్ లో సలార్ కి గట్టిగా పోటీచ్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ హోమ్ ఇండస్ట్రీ శాండిల్వుడ్ లోనూ సలార్ కి పోటీ తప్పట్లేదు. సలార్ లాంటి సినిమా రిలీజ్ అయితే మినిమం 15 రోజుల పాటు థియేటర్స్ దగ్గర భారీ హడావుడి కనిపిస్తుంది. కానీ కన్నడలో వారం గ్యాప్ లోనే దర్శన్ నటించిన కాటేరా థియేటర్స్ కొస్తోంది. శాండిల్వుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న దర్శన్ బరిలోకి దిగుతుండటంతో సలార్ వసూళ్లపై ఎఫెక్ట్ ఉంటుందా అన్న డిస్కషన్ మొదలైంది. మలయాళంలో కూడా ప్రభాస్ కి గట్టి పోటీనే ఎదురవుతోంది. దృశ్యం సిరీస్ లో 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన నెరూ మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మలయాళ మార్కెట్లో సలార్ మీద ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు క్రిటిక్స్. అయితే సలార్ మీద ఉన్న అంచనాలు చూస్తుంటే రీజనల్ సినిమాల ప్రభావం పెద్దగా కనిపించే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పోటీగా ఎంత పెద్ద స్టార్ మూవీ బరిలో ఉన్నా డైనోసార్ దాటికి నిలబడలేదని గట్టిగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. మరి ప్రభాస్ ఈసారి అంచనాలు అందుకుంటారా? చూడాలి. లియో సినిమా సూపర్ హిట్ అయిన విజయ్ లోకేష్ కాంబో మీద ఉన్న అంచనాల్ని అందుకునే రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేదు. ఈ విషయం మీద సీరియస్ గా ఫోకస్ పెట్టారు లోకేష్. నెక్స్ట్ మూవీకి నయా ప్లాన్ రెడీ చేస్తున్నారు. లియో విషయంలో జరిగిన పొరపాటు రిపీట్ చెయ్యను అంటున్నారు. ఆడియన్స్ కి ప్రామిస్ కూడా చేస్తున్నారు కనకరాజ్. మాస్టర్ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లియో. లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించిన బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ కు రీచ్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో సెకండ్ హాఫ్ విషయంలో చాలా కంప్లైంట్స్ వినిపించాయి. లియో సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. ఆ నిర్ణయమే సినిమా క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేసిందని కంక్లూజన్ కు వచ్చేశారు దర్శకులు లోకేష్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే డీటెయిలింగ్ మిస్ అయిందని ఒప్పుకున్నారు. లియో విషయంలో జరిగిన పొరపాటు నెక్స్ట్ మూవీలో జరగదు అని భరోసా ఇస్తున్నారు కెప్టెన్ లోకి. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసిన లోకేష్ ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. లియో రిజల్ట్ తర్వాత స్క్రిప్ట్ స్టేజ్ లోని మరింత కేర్ తీసుకుంటున్నారు. రజనీ సినిమా రిలీజ్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు లోకేష్. షూటింగ్ అంతా పూర్తయ్యే వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు. వన్స్ ఆల్ డన్ అనుకున్న తర్వాతే రిలీజ్ గురించి ఆలోచిస్తామని, ఈసారి ఎలాంటి పొరపాటు జరగదని ఫ్యాన్స్ కు హామీ ఇస్తున్నారు. ఇండస్ట్రీలో వారసులు సక్సెస్ అయినంతగా వారసురాళ్లు సక్సెస్ కావట్లేదు. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేసిన బ్యూటీస్ కూడా ఉన్నారనుకోండి. ఆ లిస్ట్ లోకి వస్తారు ఫైర్ బ్రాండ్ వరలక్ష్మి శరత్ కుమార్. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ రోల్స్ కి ఫిక్స్ అవ్వకుండా వర్స్టైల్ స్టార్ అని పెంచుకున్నారు ఈ భామ. ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ని ఫేస్ చేస్తున్నారు. ఎందులోనో చూద్దాం. క్రాక్ సినిమా ముందు వరకు వరలక్ష్మి శరత్ కుమార్ ఒక తమిళ నటి. కానీ క్రాక్ సక్సెస్ తరువాత సీన్ మారిపోయింది. తమిళ్ ఆడియన్స్ కన్నా ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఈ భామని ఆదరించారు. తెలుగులో పాజిటివ్, నెగటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్నారు వరలక్ష్మి. తమిళ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్న తీరుకి ఫిదా అయిపోయానంటున్నారు వరలక్ష్మి. కానీ ఈ జోరుకు ఇప్పుడిప్పుడే బ్రేకులు పడుతున్నాయి. ఇన్నాళ్లు కాస్త రఫ్ అండ్ టఫ్ గా కనిపించే లేడీ క్యారెక్టర్స్ కు వరలక్ష్మి మాత్రమే చాయిస్ గా కనిపించారు. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ కి మరొక నటి చెక్ పెడుతున్నారు. అమ్మ చెప్పింది తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి శ్రియారెడ్డి. ఆ మధ్య సిల్వర్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ తిరిగి యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేశారు. దీంతో వరలక్ష్మి చేయాల్సిన క్యారెక్టర్స్ ఇప్పుడు శ్రియా ఖాతాలో పడుతున్నాయి. శ్రియా కూడా మాస్, నెగటివ్ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతూ ఉండడంతో స్టార్ హీరోల సినిమాల్లో న్యూ లుక్ కోసం శ్రియాను ప్రిఫర్ చేస్తున్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న సెలార్, సెట్స్ మీద ఉన్న ఓజీ సినిమాల్లో శ్రియా కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ గనక వర్కౌట్ అయితే తెలుగులో కూడా ఈ బ్యూటిఫుల్ బిజీ అవటం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అంటే ఏ హీరో అయినా స్పెషల్గా కేర్ తీసుకుంటారు. ఆ ఒక్క సినిమా మీద మినిమం 7 కాలమైన వర్క్ చేస్తారు.
కానీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాంటివన్నీ లైట్ తీసుకుంటున్నారు. తన 50 సినిమాని కూడా జెట్ స్పీడ్ తో ఫినిష్ చేసేసి రిలీజ్ కి సిద్ధం చేసేశారు ఈ స్టార్ హీరో. కెప్టెన్ మిల్లర్ వర్క్ లో బిజీగా ఉన్న ధనుష్ మరో మూవీని అనౌన్స్ చేశారు. తనను బాలీవుడ్ కి పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీని పట్టాలెక్కించారు. ఈ 2 సినిమాలు లైన్లో ఉండగానే తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా ఓన్ డైరెక్షన్ లో. తన 50వ సినిమాను గ్రాండ్ గా అనౌన్స్ చేసిన ధనుష్ ఆ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్టుగా వెల్లడించారు. పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాని 4 నెలల్లో పూర్తి చేసేశారు ధనుష్. 6 ఏళ్ల విరామం తరువాత మెగాఫోన్ పట్టినా స్పీడు మాత్రం తగ్గించలేదు. నటుడిగా దర్శకుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగానూ స్పీడ్ పెంచారు ధనుష్. సరైన సబ్జెక్టు దొరక్కపోవడంతో 5 ఏళ్లుగా ఓన్ ప్రొడక్షన్ ని పక్కన పెట్టారు. లాంగ్ గ్యాప్ తర్వాత సొంత బ్యానర్లో మరో మూవీని సిద్ధం చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలోని ఓ సినిమా నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బాలీవుడ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొంటూ స్వీయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీని జస్ట్ 4 months లో ఫినిష్ చేయడం అంటే మామూలు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. అమీర్ ఖాన్ నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తర్వాత డైలమాలో పడిపోయిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఫైనల్ గా నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టేశారు. యాక్చువల్ గా మూవీ కాదు, మూవీస్ ప్లాన్ చేస్తున్నారు అమీర్ ఖాన్. ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ అమీర్ ఖాన్ ని బాగా డిస్టర్బ్ చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాకి మినిమం బజ్ కూడా రాకపోవడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో డైలమాలో పడిపోయారు ఆమీర్. అందుకే రిస్క్ చేయకూడదన్న ఉద్దేశంతో తన కెరియర్లో క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన తారే జమీన్ పర్ కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. నెక్స్ట్ మూవీ సితారే జమీన్ పర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లుగా అనౌన్స్ చేసిన ఆమీర్ నెక్స్ట్ ఇయర్ జాన్యువరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని కన్ఫర్మ్ చేశారు. ఆమీర్ ఖాన్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన తారే జమీన్ పర్ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఒక స్పెషల్ సినిమాగా పేరు తెచ్చుకుంది. నటుడిగానే కాదు దర్శకుడిగానూ ఆమీర్ ఇమేజ్ ని తారాస్థాయికి తీసుకువెళ్లింది. అందుకే బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మళ్లీ ఆ కాన్సెప్ట్ ని నమ్ముకున్నారు ఆమీర్. సితారే జమీన్ పర్ తో పాటు తను చాలా రోజులుగా సిద్ధం చేసుకుంటున్న ఛాంపియన్స్ మూవీని కూడా పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు ఆమీర్ ఖాన్. లాల్ సింగ్ చడ్డా మూవీ టైంలో ఛాంపియన్స్ లో స్వయంగా నటించాలి అనుకున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తర్వాత ప్లాన్ మార్చి సల్మాన్ అయితే బెటర్ అని భాయ్జాన్ ని కాంటాక్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సినిమా డిలే అయింది. ఇప్పుడు మరొకసారి ఆమీర్ ఛాంపియన్స్ వర్క్ స్టార్ట్ చేయడంతో బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సినిమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.